ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఆగస్ట్ 4కి ఫ్రెండ్షిప్ డే వీడియో అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. కానీ మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలు, అంతకు మించి ఏమొద్దు. ఇప్పుడు ఒకసారి వీడియో అయితే చూద్దాం. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప రిలేషన్షిప్ స్నేహం. వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో చేసుకోవాలనుకుంటే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తా, అలాగే ఒక ఫాంట్ ఇస్తా. వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంది. ఈ ఫాంట్ ఉంటే రాదు, లేకపోతే మిస్సింగ్ ఫాంట్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకొని ఫాంట్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మిస్సింగ్ ఫాంట్ అయితే రాదు. ఇక్కడ మీరు ఫొటోస్ ఎలా యాడ్ చేసుకుంటారంటే మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ ఉంటే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. లేకపోతే మీ సింగిల్ ఫోటోనే యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఒక 3 గ్రూప్స్ అయితే ఉంటుంది, వీటిలో అయితే ఫోటో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఎడిట్ గ్రూప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ దగ్గర మీడియాలోకి వెళ్ళిన తర్వాత నేను ఎగ్జాంపుల్గా ఒకటే ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫోటోకి అయితే మీరు టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు పైన సర్చ్లో ఇక్కడ టైల్స్ అని సర్చ్ చేయండి, ఓకేనా. టైల్స్ ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇక్కడ. దీన్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత కింద మిర్రర్ ఉంటుంది, మిర్రర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసిన తర్వాత ఈ లేయర్ అయితే ఎంత ఉంటుందో అంతవరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చేసేయండి. కిందికి తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాత ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, ఓకేనా. అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి కొంచెం ముందుకు అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఒక ఫోటో అయితే వచ్చేసింది కదా. ఇక్కడ చూసుకుంటే ఒక ఫోటో వచ్చింది. మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియాలో మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఈ లేయర్ ఎంత ఉంటుందో అంతవరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి దీన్ని కూడా కింద పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటోకి కూడా టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం జూమ్ చేసుకోండి, మీ ఒక 2 ఫింగర్ తోటి ఇలా జూమ్ చేసి మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి చూసుకుంటే ఇక్కడ 2 ఫోటో కూడా చేంజ్ అయింది. మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ కింద ఎడిట్ గ్రూప్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా లేయర్ ఎంత ఉంటుందో అంతవరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి దీన్ని కూడా కింద పెట్టుకొని దీన్ని కూడా టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా జూమ్ చేసుకోండి, మీ ఒక 2 ఫింగర్ తోటి ఇలాగైతే జూమ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి చూసుకుంటే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ 3 ఫోటో కూడా వచ్చేసింది కదా. 3 ఫోటో కూడా వచ్చేసింది. ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ 3 గ్రూప్స్ ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా 3 గ్రూప్స్ ఉంటుంది, దీంట్లో కూడా సేమ్ ఇలాగే ఫొటోస్ యాడ్ చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత మీకు చెప్తాను ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఇక్కడ నుంచి ఫోటో యాడ్ చేసుకోండి. మీరు ఇలా కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ గ్రూప్ తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ దీన్ని కూడా జూమ్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఈ గ్రూప్ తర్వాత మళ్ళీ 3 ఫొటోస్ ఉంటుంది, 3 ఫోటో కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా 3 ఫోటో కూడా యాడ్ చేసుకున్న తర్వాత జూమ్ చేసుకోండి. జూమ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ దీన్ని కూడా జూమ్ చేయండి, మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసి మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. ఇలా మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చాను కదా, కింద ఒక ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే ఒక లేయర్ అయితే ఉంటుంది కదా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లేయర్ని అయితే కాపీలేట్ చేసుకోండి పైనుంచి. ఇక్కడ పైనుంచి కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసి ఇప్పుడు డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఫోటో యాడ్ చేసాం కదా, ఆ ఫోటో దగ్గర వచ్చేసి పైన ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ లేయర్ చేసుకుంటే ఆ లేయర్ అయితే మీ ఫోటో పైనకి అయితే వచ్చేస్తుంది, ఓకేనా. ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేసి మీ ఫోటో పైకి పెట్టేసుకుంటే వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేసాం కదా, ఆ ఫోటో పైన అయితే లేయర్ అయితే పెట్టుకోండి, ఓకేనా. ఇలా పెట్టుకోండి. లాస్ట్లో కూడా 3 ఫొటోస్ ఉంటుంది కదా, 3 ఫోటో కూడా ఇలాగే పెట్టుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే మాత్రం టైమింగ్లోకి వెళ్ళి కట్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ టైమింగ్లోకి వెళ్ళి కట్ చేసి మళ్ళీ యాడ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే టైమింగ్లోకి వెళ్ళి మాత్రమే కట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఉంటుంది, దాన్ని కూడా యాడ్ చేసి మళ్ళీ టైమింగ్లోకి వెళ్ళి ఇక్కడ నేను వేరే కట్ చేశాను. ఇక్కడ టైమింగ్లోకి వెళ్ళి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోకున్న ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఇప్పుడు ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే ఒక్క నిమిషం, కింద ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే పైనుంచి కాపీలేట్ చేసుకోవాలి. కాపీలేట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా డిలీట్ చేసేసి ఇప్పుడు మీరు ఫోటో యాడ్ చేశారు కదా, ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ కింద పేస్ట్ పక్కన యారో ఇక్కడ కలర్ ఫిల్ టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకుంటే ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఎఫెక్ట్ అయితే వచ్చేసింది కదా. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలాగే ఇక్కడ కూడా ఈ ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ ఐకాన్ ఇప్పుడు పేస్ట్ చేసుకోండి, ఫోటో అయితే వచ్చేస్తుంది. ఇలా
ఇలాగైతే వచ్చేస్తుంది. మళ్ళీ లాస్ట్లో 3 ఫొటోస్ కూడా ఉంటుంది. వీటిని కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.